హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ టెట్కి సంబంధించి అలాగే డిఎస్సికి సంబంధించి సైకాలజీ పార్ట్ నుంచి చాలా ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ ప్రశ్నలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సైకాలజీ ఒకటే కవర్ అవ్వట్లేదు, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అనేక టాపిక్స్ మీద మనం బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ గమనించండి, అసలు మనం ఫోకస్ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి టాపిక్స్ సిలబస్లో అంటే ఈ టెట్ డిఎస్సికి సంబంధించి ఈ సైకాలజీ పార్ట్, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఈ పార్ట్స్లో ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏమిటి, వాటి మీద ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనేది ఈ వీడియోలో మనం చూస్తాం. ఈ వీడియో అందరూ షేర్ చేయండి. ఇకపోతే ఇక్కడ గమనించండి, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అనే ఈ యొక్క ముఖ్యమైనటువంటి టాపిక్స్లో ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి, సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అలాగే లెర్నింగ్ థియరీస్, బిహేవియరిజం, వీటికి సంబంధించి అభ్యాసన సిద్ధాంతాలు మనకు ఉన్నాయి. ఈ అభ్యాసన సిద్ధాంతాల మీద కూడా ఎక్కువ ఫోకస్ మనం చేయాల్సి ఉంటుంది. అలాగే పెడగాజికల్ కన్సర్న్స్, అలాగే ఎవాల్యుయేషన్ అంటే బోధనాంశాలు, సిసిఈ, అలాగే చట్టాలు. దీనికి సంబంధించి చాలా చట్టాలు ఉన్నాయి. సిసిఈ కంప్రెన్సివ్, కంటిన్యూస్ కాంప్రెన్సివ్ ఎవాల్యుయేషన్ సంబంధించి, అలాగే దీనికి సంబంధించిన బోధనాంశాలు, అలాగే చట్టాలు. వీటి ముఖ్యంగా మనం ఏ చట్టాల గురించి మనం నేర్చుకోవాలని నెక్స్ట్ వీడియోస్లో మనం చూద్దాం. ప్రస్తుతానికి కొన్ని అంశాలు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఫోకస్ చాప్టర్లో ముఖ్యంగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, అలాగే స్పెషల్ నీడ్స్, సమ్మిళిత విద్య అనే అంశం నుంచి ముఖ్యంగా వచ్చే టాపిక్ ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక బాలుడు, ఈ ఫస్ట్ బిట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది కంపల్సరీగా ప్రతిసారి ఎక్కువ సార్లు అడుగుతున్న అంశంగా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఒక బాలుడు బీకి డీకి మధ్య తేడాను గుర్తించలేకపోతూ ఉన్నాడు. అలాగే వాజ్కి సాకి, అదే వాజ్ను సాగా చదువుతూ ఉన్నాడు. ఈ బాలుడు కింది ఏ అభ్యసన వైకల్యంతో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అంటే బీనేమో డి, ఈ రెండు బిడి రెండు కూడా ఆ షేప్స్ మనం గమనించినట్లయితే ఈ షేప్స్ వీటిని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. బీకి డీకి, కొంతమంది బీకి డీకి డిఫరెన్స్ తెలియదు. డి రాయమంటే ఒకసారి ఇలా రాస్తారు, బి రాయమంటే ఒకసారి ఇలా రాస్తారు. ఈ యొక్క డిఫరెన్స్ ఇది వాళ్ళు తొందరగా నేర్చుకోలేరు అనమాట, దీన్ని పసిగట్టలేరు. ఇక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఈ రెండు మధ్య డిఫరెన్స్ గమనించడంలో ఫెయిల్ అయిపోతుంటారు. అలాగే వాజ్ను సాగా చదువుతూ ఉంటారు కొంతమంది, అంటే రకరకాలుగా ఒక పదాన్ని మరొక పదంలాగా చదవటం చూస్తూ ఉంటాం. దీన్ని ఏమంటే డిస్లెక్సియా అంటే భాషాపరమైనటువంటి అంశాలలో వీళ్ళు లోపాలను మనం లోపాలు చూపిస్తూ ఉంటారు అన్నమాట. డిస్లెక్సియా భాషాపరమైనటువంటి లోపాలు వీళ్ళలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. దాన్నే డిస్లెక్సియా అంటారు. ఇటువంటి సమస్యలు ఉంటే పిల్లలలో డిస్లెక్సియా ఉందని మనం భావించాలి. డిస్లెక్సియా. ఇక్కడ గమనించండి, అక్షరాలను తారుమారు చేయటం, చదవటంలో ఇబ్బందులు పడటం అనేవి డిస్లెక్సియా అనే పఠన వైకల్య లక్షణాలు అంట. గుర్తుపెట్టుకోవాలి, పఠన వైకల్య లక్షణాలు ఇవి, పఠన వైకల్య లక్షణాలు. డిస్కాల్క్యులియా గణితానికి, అలాగే ఇక్కడ గమనించండి డిస్గ్రాఫియా లేఖనానికి సంబంధించాయి. అంటే పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. పఠనం చదివేటప్పుడు వాళ్ళు బీని డీగా, అలాగే ఇంకొన్ని లెటర్స్ని మరొక లెటర్గా భావించుకుని చదవటం, అలాగే ఒక పదాన్ని మరో పదంగా అనుకుని చదవటం, ఇవన్నీ కూడా పఠన వైకల్యానికి సంబంధించినవి. దాన్ని డిస్లెక్సియా అంటాం అన్నమాట, డిస్లెక్సియా. అలాగే డిస్కాల్క్యులియా అంటే గణితానికి సంబంధించి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళు అటువంటి ప్రాబ్లమ్స్ గణితానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క వైకల్యం ఏదైతే ఉందో దాన్ని డిస్కాల్క్యులియా అంటారు. అలాగే లేఖనం రాసేటప్పుడు కూడా అనేక లోపాలు బయటపడతా ఉంటాయి అన్నమాట. దాన్ని డిస్గ్రాఫియా అంటారు అన్నమాట. డిస్గ్రాఫియా లేఖనానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి వైకల్యం అనమాట ఒక రకంగా. డిస్కాల్క్యులియా, అలాగే డిస్గ్రాఫియా, డిస్లెక్సియా పఠన వైకల్యానికి సంబంధించింది డిస్లెక్సియా. అలాగే గణితంలో ఉన్నటువంటి గణితంలో ఎక్కువగా ప్రాబ్లమ్స్ చూపిస్తూ ఉంటారు పిల్లలు, వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన్నమాట. దాన్ని డిస్కాల్క్యులియా అంటారు. అలాగే డిస్గ్రాఫియా అంటాం, రైటింగ్కి సంబంధించి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాన్ని డిస్గ్రాఫియా అని చెప్పేసి అంటాం. ఈ పదాలు చూడగానే మీకు అది ఏ లోపం ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. డిస్గ్రాఫియాలో గ్రాఫియా అనే పదం ఉంది కాబట్టి దాన్ని బట్టి లేఖనానికి సంబంధించినటువంటి వైకల్యం
అని చెప్పవచ్చు అనమాట. అలాగే డిస్కాల్క్యూలియా, క్యాలిక్యులేటర్ కదా మనకి, డిస్కాల్క్యూలియా దీన్ని గణితానికి సంబంధించినటువంటి వైకల్యంగా పిల్లల్లో మనం చూపించడం జరుగుతుంది. అలాగే డిస్లెక్సియా అనేది పఠన వైకల్య లక్షణాలను మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మరొకటి ఇక్కడ చూడండి, పిల్లల్లో మరొక ఇక్కడ చూడండి, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఆటిజం అంటాం. ఇది ఉన్న పిల్లల యొక్క ప్రధాన లక్షణం ఏంటి? ఆటిజం ఉన్న పిల్లల యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే సాంఘిక సంభాషణ మరియు పరస్పర సంబంధాలలో తీవ్ర లోపాలు ఉంటాయి. సాంఘిక సంభాషణలు అలాగే పరస్పర సంబంధాలలో తీవ్ర లోపాలు ఉంటాయి. అంటే వీళ్ళు సమాజంలో వ్యక్తులతో త్వరగా కలవలేకపోవడం, లేకపోతే మాట్లాడేటప్పుడు రకరకాల ఇబ్బందులు పడటం, ఇవన్నీ కూడా వాళ్ళలో కనిపిస్తాయి అన్నమాట. పరస్పర సంబంధాలు వీటిలో తీవ్ర లోపాలు అనేవి కనిపించడం జరుగుతుంది. రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో కూడా వాళ్ళు ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. దీన్ని ఆటిజం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పిల్లలు కొంతమంది ఇటువంటి వైఖరిని చూపించడం జరుగుతుంది అనమాట, ఆటిజం. ఇక్కడ చూడండి, ఆటిజం ఉన్న పిల్లలు ఇతరులతో సులభంగా కలవలేరు, కంటికి కన్ను కలిపి మాట్లాడలేరు, అంటే సూటిగా చూసి మాట్లాడలేరు. అలాగే తమ భావాలు వ్యక్తపరచడంలో కూడా ఇబ్బందులు పడటం అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇతరులతో ఈజీగా కలవలేరు, ఒకటి ఫేస్ టు ఫేస్ ఒక వ్యక్తిని చూస్తూ మాట్లాడలేరు, తలదించుకుని పక్కకు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. అలాగే తమ భావాలు ఏవైనా చెప్పాలనుకునే దాంట్లో గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఏది చెప్పాలన్నా ఫ్రీగా, ధైర్యంగా, కాన్ఫిడెంట్గా చెప్పలేరు. ఓకే, దీన్ని ఈ లక్షణాలన్నీ కూడా ఉన్న పిల్లలు ఎలా ఉంటారు, ఆటిజంతో బాధపడుతున్నారని మనం చెప్పుకోవాలన్నమాట. ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం దీన్ని, ఆటిజం సింపుల్గా. ఈ పిల్లలు ఈ లక్షణాలు అనేవి ఉంటాయి. ఏంటివి? ఇతరులతో కలవలేకపోవడం, ఫేస్ టు ఫేస్ చూసి అవతల వ్యక్తిని డైరెక్ట్గా చూసి మాట్లాడలేకపోవడం, అలాగే తమ భావాలు వ్యక్తం చేయడంలో ఇబ్బందులు పడటం, చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం, ఉడికిపోతూ ఉంటారు, బొంగురు గొంతుకు, లేకపోతే గొంతుకు మోగపోతూ ఉంటుంది, లేకపోతే కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి, చెమటలు పట్టేస్తూ ఉంటాయి, కాన్ఫిడెంట్ ఉండదు. ఇవన్నీ కూడా వాళ్ళలో ఉంటాయి. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఎక్కడ చూడండి, ఇది మరో చాప్టర్. ఇక్కడ లెర్నింగ్ థియరీస్, మోటివేషన్స్. ఎక్కడ చూడండి, అభ్యసన సిద్ధాంతాలు అనే ఈ టాపిక్ నుంచి మనకి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం క్లియర్గా ఉంది. ఇక్కడ చూడండి ఒక్కసారి. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే క్లాసికల్ కండిషనింగ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. ఈ క్లాసికల్ కండిషన్ ప్రయోగంలో ఇవాన్ పావ్లో కుక్కకు ఆహారం ఇచ్చే ముందు గంట శబ్దాన్ని ఉపయోగించాడు. ఇక్కడ గంట శబ్దం అనేది ఏ రకమైన ఉద్దీపన అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఈ థియరీస్ అన్నీ కూడా సైకాలజీలో మన అందరికీ తెలిసిన థియరీస్ ఇవన్నీ కూడా. క్లాసికల్ కండిషనింగ్ ఉంది కదా, ఈ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, దీన్ని ఇవాన్ పావ్లో ప్రతిపాదించడం జరిగింది. ఈయన కుక్క మీద ప్రయోగం చేశాడు. కుక్కకి ఆహారం ఇచ్చే ముందు గంట శబ్దాన్ని కొట్టి దానికి ఆహారం పెట్టడం ఆనవాయితీగా వస్తూ ఉంది. దానికి అలవాటు చేశాడు. గంట కొట్టిన వెంటనే దానికి ఆహారం పెడతారని దాని మైండ్లో ఒక ముద్ర అనేది పడిపోతూ ఉంటుంది అన్నమాట. ఉపయోగించడం. ఇక్కడ గంట శబ్దం అనేది ఏ రకమైన ఉద్దీపన అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని ఏమంటారు? నిబంధిత ఉద్దీపన, కండిషన్డ్ స్టిమ్యులస్. ఎస్, కండిషన్డ్ స్టిమ్యులస్. కండిషన్ అంటే ఇక్కడ కండిషన్ ఏంటి? గంట కొడితే దానికి ఫుడ్ పెడతారని తెలుసు కాబట్టి అది ఆటోమేటిక్గా జలాన్ని స్రవించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే కండిషన్ దాన్ని కండిషన్లో పెంచడం జరిగింది. ఒక కండిషన్ ప్రత్యేకం గంట కొట్టిన వెంటనే ఆహారం పెడతాడు వానరు అనేటువంటి ఒక కండిషన్ని క్రియేట్ చేశాడు. అది ఆనవాయితీగా ప్రతిరోజు దానికి చేయడం వలన ఎప్పుడు గంట కొట్టినా దానికి ఆహారం పెడతారని దాని మైండ్లో ఫిక్స్ అయిపోయేది అనమాట. అప్పుడు అది లాలాజలాన్ని స్రవించడం జరుగుతుంది అనమాట. ఆహారం చూడగానే లాలాజలం స్రవిస్తుంది కదా, నోట్లో ఊరదు కదా, అట్లాగే మనుషులకైనా దేనికైనా అదే. ఇది కండిషన్, ఇదే సిద్ధాంతం అందరికీ తెలిసిందే. ఇక్కడ గంట అనేది ఏంటంటే కండిషన్డ్ స్టిమ్యులస్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ప్రయోగం ప్రారంభంలో గంట శబ్దం ఒక తటస్థ ఉద్దీపన. బిగినింగ్లో దానికి ఒక తటస్థ ఉద్దీపన, కానీ ఆహారంతో పదే జత చేయడం వల్ల అది నిబంధిత ఉద్దీపనగా మారిపోతూ ఉంది. ఆహారం అనేది సహజ ఉద్దీపన, అన్కండిషన్డ్ స్టిమ్యులస్, యూసిఎస్. ఓకే, సహజ ఉద్దీపనగా మారిపోతుంది. గంట అనేది కండిషన్డ్ ఉద్దీపన అన్నమాట. ఇక్కడ రెండో ప్రశ్న ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఈ రెండో ప్రశ్న చూసినట్లయితే ఇక్కడ గమనించండి.
ఈ టాపిక్లో రెండో ప్రశ్న, ఆల్బర్ట్ బందూరా ప్రతిపాదించిన సాంఘిక అభ్యసన సిద్ధాంతం సోషల్ లెర్నింగ్ థియరీ, దీనిలోని సరైన సోపానాల క్రమాన్ని గుర్తించండి అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ బిట్ ఎన్నిసార్లు అడుగుతాడో మనకి తెలియదు అన్నమాట. ప్రతిసారి ఎప్పుడు అట్ట పెట్టినా కంపల్సరిగా ఈ ఆల్బర్ట్ బందూరాకు సంబంధించినటువంటి సాంఘిక అభ్యసన సిద్ధాంతం నుంచి 1-2 ప్రశ్నలు ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇందులో ముఖ్యంగా అడిగే ప్రశ్న ఇదే. ఈ యొక్క సాంఘిక అభ్యసన సిద్ధాంతం సోషల్ లెర్నింగ్ థియరీలో కొన్ని సోపానాలు ఉన్నాయి, ఆ క్రమాన్ని రాయమని చెప్పేసి అడుగుతాడు. ఫస్ట్ అవధానం, తర్వాత ధారణ, తర్వాత పునరుత్పాదన, తర్వాత ప్రేరణ. ఇది గుర్తుపెట్టుకోవాలి. అవధానం, ధారణ, పునరుత్పాదన, ప్రేరణ. ఇక్కడ చూడండి, బందూరా ప్రకారం సాంఘిక అభ్యసనం 4 దశల్లో జరుగుతూ ఉంది. సాంఘిక అభ్యాసనం అనేది 4 దశల్లో జరుగుతుంది ఈ యొక్క సాంఘిక అభ్యాసన సిద్ధాంతం ప్రకారం. ఇక్కడ చూడండి, ఫస్ట్ అవధానం అంటే గమనించటం, తర్వాత ధారణ అంటే గుర్తుపెట్టుకోవడం, తర్వాత పునరుత్పాదన అంటే తిరిగి చేయటం, తర్వాత ప్రేరణ ప్రేరణ అంటే పునర్బలనం, రీన్ఫోర్స్మెంట్ అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్డర్ మీద ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో మనం ఫోకస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఒక 4 టాపిక్స్ చెప్పుకున్నాం, 3 టాపిక్స్. అందులో ప్రతిదానిలో కూడా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అనేవి ఎలా ఉంటాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 3వ చాప్టర్ అన్నమాట ఇది, పెడగాజికల్ కన్సర్న్స్, చైల్డ్ రైట్స్ అంటే పెడగాజీ అండ్ చట్టాలు, వీటి మీద మనకి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు ప్రతిసారి కూడా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. దీని నుంచి వచ్చే ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ 5వ బిట్ చూడండి ఒకసారి. ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం, ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009, ఆర్టీఈ యాక్ట్ 2009. దీని ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులు విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి, టీచర్ స్టూడెంట్ రేషియో ఎంత అని చెప్పేసి అడుగుతారు. 2009 ప్రాథమిక విద్యా హక్కు చట్టం, నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. అక్కడ విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ఎంత అంటే ఎంతమంది విద్యార్థులకి ఎంతమంది టీచర్లు ఉండాలి అనేది ఈ యొక్క చట్టంలో చెప్పడం జరిగింది. ఆర్టీ యాక్ట్ 2009 ప్రకారం చెప్పారు. ఎన్ని అంటే ఇక్కడ చూడండి ఆన్సర్ 30:1 అంటే 30 మందికి 1 టీచరు అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం ఆటోమేటిక్గా. 30:1. ఇక్కడ చూడండి, దీనికి వివరణ ఇచ్చారు. ఆర్టీ చట్టం 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 30:1గా ఉండాలి. ఉన్నత ప్రాథమిక స్థాయి అంటే 6 నుంచి 8 తరగతుల్లో ఇది 35:1 అంటే యూపీ స్కూల్స్లో 35:1, 35 మందికి 1 టీచర్. యూపీ స్కూల్స్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 35 మందికి 1, ప్రైమరీ పాఠశాలలో 30 మందికి 1 టీచరు ఉండాలి. ఓకే, నెక్స్ట్ మరో బిట్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బిట్ చూడండి, 6వ బిట్ చూడండి. దీంట్లో కింది వాటిలో ఏది నిర్మాణాత్మక మూల్యాంకనం, ఫార్మేటివ్ అసెస్మెంట్, ఎఫ్ఏ, మనం రోజు ఇప్పుడు జరుగుతుంది ఎఫ్ఏ ఎగ్జామ్స్, ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇది ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనం కాదు. అంటే కింది వాటిలో ఏది నిర్మాణాత్మక మూల్యాంకనం యొక్క సాధనం కాదు. ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, వేటి ద్వారా చేస్తాం, వేటి ద్వారా చేయము. ఇక్కడ చూడండి, వార్షిక లేదా సమ్మేళన పరీక్షలు, సమ్మేటివ్ ఎగ్జామినేషన్స్. ఎఫ్ఏలు వేరు, ఎస్ఏలు వేరు. అయితే ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తామంటే లఘు వ్యాఖ్యలు, డైరీ రాతలు, అనెక్డోటల్ రికార్డ్స్, ఇవి ఎఫ్ఏ కిందకు వస్తాయి. అలాగే పిల్లల భాగస్వామ్యం, పరిశీలన, అబ్జర్వేషన్స్ అనమాట, ఇవి కూడా ఎఫ్ఏ1 కిందకు వస్తాయి, ఎఫ్ఏ కిందకు వస్తాయి, ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకు వస్తాయి. అలాగే ప్రాజెక్టు పనులు ఉంటాయి, అలాగే పోర్ట్ఫోలియోస్ కూడా ఉంటాయి, ఇవన్నీ కూడా ఎఫ్ఏలో ఉంటాయి. ఓకే, ఎఫ్ఏ ఎగ్జామ్స్లో ఇవన్నీ ఎఫ్ఏ ఎగ్జామ్స్ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్స్ అనేవి వీటన్నిటి ద్వారా కండక్ట్ చేయొచ్చు. లఘు వ్యాఖ్యలు, డైరీ రాతలు లేదా అనెక్డోటల్ రికార్డ్స్, అబ్జర్వేషన్స్, పోర్ట్ఫోలియోస్, ఇవన్నీ కూడా ఉంటాయి, ప్రాజెక్ట్ పనులు. ఇక్కడ చూడండి, వార్షిక పరీక్షలు అనేవి విద్యా సంవత్సరం చివరి గ్రేడులు ఇవ్వడానికి జరిపే సంగ్రహణాత్మక మూల్యాంకనం, సమ్మేటివ్ అసెస్మెంట్స్ కిందకు వస్తాయి. మిగిలిన 3 బోధనా సమయంలో చేసే ఫార్మేటివ్ అసెస్మెంట్స్. ఎఫ్ఏలు అనేవి లెసన్ బోధించే సమయంలో జరిగేటువంటి టెస్టులు, పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారని మనం ఈ ఎఫ్ఏలు కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇంచుమించు ఒక 4 ఎఫ్ఏలు కండక్ట్ చేస్తాం. ఈ సమ్మేటివ్ అంటే మనందరికీ తెలుసు, అంటే వార్షిక పరీక్షలు ఇవన్నీ సమ్మేటివ్ అసెస్మెంట్, అది లాస్ట్లో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అనమాట సమ్మేటివ్ అసెస్మెంట్స్ అనేవి. సరే, ఇది పక్కన పెట్టాము. నెక్స్ట్ మరి ఓకే, ఇంతవరకే మనం మిగిలిన బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన టాపిక్స్ మీద బిట్స్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.